సో హలో గైస్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏందనుకుంటున్నారు? ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే చూసే ఉంటారు కదా. అదే మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అలాగే కనుపూర్కి అయితే వెళ్ళాము. మాకు చాలా అంటే చాలా బాగా జరిగింది. ముందుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేసామో చూసుకుందాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే తెలుసు కదా, కేక్ అయితే తీసుకోవాలి. అందుకని మేమైతే ఫస్ట్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కాస్ట్ చూసుకుంటే కేజీ వచ్చి 350 అయితే పడుతుందంట. మేము అక్కడ కుదరలేనేసి వేరే షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అసలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. అసలు న్యూ ఇయర్ రోజు 31st రోజు అయితే పోలీసు వాళ్ళు లేరు. పట్టుకోమంటే నా సరే శనిలిపి ఉంటుంది ఒక్కొక్కరికి. చాలా ఫ్లేవర్లు అంటే చాలా ఫ్లేవర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి కేజీ ఉన్నాయి, 2 కేజీస్ ఉన్నాయి. కేజీ 350 అంట, 2 కేజీ 600 అంట. ఆ బేబీ డాల్ అంటే చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఇంతవరకు చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి కంటెంట్ వీడియోస్ మన ఛానల్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. కుప్పలు ఉన్నాయి. ఒకసారి వెళ్ళి విజిట్ చేసేయండి. అలాగే చూసినా కాకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇక్కడ ఫ్లేవర్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. చాక్లెట్ ఉంది, వెనిలా ఉంది, స్ట్రాబెరీ ఉంది. నాకు నచ్చింది స్ట్రాబెరీ అయితే బాగా నచ్చింది. మా వాడైతే ఏదేదో చెప్తున్నాడు, ఇక్కడ తీసుకోవాలో వద్దన్నాడు. కాస్ట్ విషయం వచ్చేసరికి అయితే మేమైతే కొంచెం వెనకడికి వేసాం. ఎందుకంటే 2 కేజీస్ కదా, మరీ హెవీగా పడుతుంది. మా నార్మల్ డేస్ కన్నా ఇవాళ ఎక్కువ పడుతుంది. అందుకనేసి మనమైతే వేరే షాప్ దగ్గర అయితే వచ్చేసాం. ఇక్కడైతే మొత్తం క్లోజ్ చేసినాయి. అప్పటికప్పుడు చూసుకున్నారు, తీసుకెళ్ళిపోయారంట ఇక్కడ. కానీ మనమైతే గుట్టుగా ఉన్నాం కదా, అందుకని ఓపెన్ చేసి చూసాము. ఇక్కడైతే ఫస్ట్ వెనిలా ఫ్లేవర్ అని చాలా అంటే చాలా ఆల్మోస్ట్ అలా వెనిలా ఫ్లేవర్లోనే ఉన్నాయి. ఇక్కడ ఏదో 1-2 అలా ఉన్నాయి, కానీ మ్యాంగో ఫ్లేవర్ ఉంది. మాకైతే ఇదేంటి చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ మా వాళ్ళు ఏదో వద్దని చెప్పారు. ఇది కూడా చాలా బాగుంది. అసలు ఆ ఫ్లేవర్స్ చూసుకుంటే చాలా బాగున్నాయి, కానీ కాస్టే హెవీగా పడుతుంది మనకైతే. ఇది చూసారా, మొత్తం వెళ్ళి పైన 3 ఫ్లవర్స్ పెట్టేసి హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసారు. ఇవన్నీ 1 కేజీ, 1/2 కేజీ. మనం ఫైనల్గా అయితే ఇదైతే ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఇదంటే చాలా బాగుంది, అందుకనేసి ఇచ్చేసాము. దాని అయితే తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. మా వాళ్ళ ఇంటికి వచ్చే దారిలో కాముకుంటారా, ఒరే డాబాకి లేదని తినేసి వెళ్దాం అన్నాడు. ఒరే తినేస్తే బాగోదురా, ఒక ఇంటికి ఎత్తుకెళ్ళి అక్కడ బయట కూర్చొని తిందామని చెప్పాను. ఫస్ట్ అయితే ఇక్కడికైతే వచ్చేసాము. మా వాళ్ళతో ప్లాన్ వేసాము, రోటీ తీసుకెళ్ళి మనం చికెన్ చేసుకొని తిందాము బాగుంటుంది అనేసి. సరైన అలాగే ఇక్కడ అయితే టైం పడుతుంది బాబు అన్నాడు. సర్లే మనం ఏం చేయాలి, ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే మా వాళ్ళు అయితే క్యాంప్ ఫైర్ అయితే వేస్తున్నారు. ఆ రోజు నైట్ మేలుకోలేం కదా అనేసి. చాలా దగ్గర ఒక 20 మెంబర్స్ దాకా ఉంటారు. మా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగా చేశారు మా వాళ్ళు అయితే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని కూడా. ఇలా చేసుకుంటామని కూడా నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరేరా, మార్నింగ్ ప్లాన్స్ ఏందిరా అంటే మా వాళ్ళు అయితే కనుపూర్కి అయితే వెళ్దామని చెప్పారు. సరేరా, నేను కనుపూర్కి అయితే వస్తామని చెప్పాము. దేనిలో పోదామంటే బైక్లో వెళ్దామని చెప్పారు. 3 బైక్స్ అయితే తీసుకుని వెంటనే వెళ్ళిపోయాము. సరే, ఇప్పుడు ఆల్రెడీ టైం అయితే అయిపోయింది న్యూ ఇయర్కి. మేమైతే కేక్ అయితే అరేంజ్ చేసి మొత్తం ప్లాన్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. నేనైతే వీడియో తీసుకున్నాం. మా వాళ్ళైతే ఎంద్రాని వీడియోలు తగలాయి అంటున్నారు వాళ్ళు. ఇంకా ఆలస్యం అయిపోయింది అనేసి, ఆలస్యం లేదు మిత్రమా అనేసి ఇంకా తపాదులు అయితే మా వాళ్ళైతే వదిలేశారు. మరి చేతిలో పేలిపోద్దురానా కూడా. సరే, టైం చాలా సేఫ్ తీసుకున్నది ఇది. మా వాడైతే భయపడిపోయాడు. ఫస్ట్ అయితే వదిలేదానికే ట్రై చేసాడు. ఈడైతే చాలా స్పీడ్గా వదిలేసాడు. టపాస్ చాలా బాగా పోయిపోయాయి. చాలా అంటే చాలా బాగా పేలాయి. అసలు ఇప్పుడు ఇది దివాళీ కన్నా కాస్ట్ ఎక్కువ ఉంది ఇప్పుడైతే. అసలు 4 టపాసులు వచ్చి 300 అంట, 4 అగుట్లు వచ్చి. అయితే మా ఊరు పక్కనే కాబట్టి కొంచెం డిస్కౌంట్ ఇచ్చి 250కి అయితే ఇచ్చారు. మా వాళ్ళందరూ కలిసి అయితే వాళ్ళందరూ ఫోటోలు తినంటే నేను వీడియోలో చేస్తున్నాను కావాలని. ఎందుకంటే నా ఛానల్లో పెట్టుకుందాం అనేసి. సరే, మా అందరికి ఇప్పుడు కేక్ అయితే కోయాలి కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. అయితే మనం అయితే కేక్ అయితే కోసేద్దాం. మన వాళ్ళైతే నా కాడే కోయించారు, ఎందుకంటే మా ఊర్లో యూట్యూబర్ నేనే కాబట్టి. ఆ రోజు అక్కడ కేక్ పైన కత్తి పెట్టలేదు, అందుకని మేమైతే హ్యాపీ న్యూ ఇయర్ దాంతోనే కేక్ అయితే కోసేసాను. ఇది బర్త్డే కాదు, లేదా పక్కనోడు బర్త్డే కాదు, అందుకని హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి అందుకని నాది నేనే పెట్టేసుకున్నాను. వాళ్ళందరూ వచ్చి మా బెటర్ అంటే మీరు వచ్చి మీరే పెట్టుకుంటారని చెప్పాను నేను మా వాళ్ళకి. ఇప్పుడైతే అందరూ ఒకేసారి తినేస్తాం. చాలా అంటే చాలా ఫన్నీగా జరిగింది మాకైతే. మా వాళ్ళైతే చూడండి అసలు మరి కేకులు తినంటారు అంటే గేమ్లు ఆడుతున్నారు. ఆడ మనిషి తాగేసి ఫుల్గా కూర్చునేస్తున్నాడు. బాస్ అతని పేరు.
మా వాడైతే అసలు ఆగడం లేదు పైన. ఆ రోజా పూలనట్టు అన్నీ తినేస్తున్నాడు. నేను వాడు సైజ్ చూశాను, ఇప్పుడు నాకు ఈర అంటే కూడా ఇలేదు, వాడు తినేస్తున్నాడు, నవ్వుకుంటున్నాడు వాడు. అసలు అసలు అనుకోలేదు మావా, కరెక్ట్గా 2 hours 6 గంటలు 6 గంటలకు అనుకున్నాం 31st. మా వాడు మీకు కేక్ తినిపిస్తాను చూడండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వాళ్ళందరూ ప్లాన్ వేసుకుని మనిషికి ఎంత పడింది, మేమైతే వెళ్ళేసి కేక్ అయితే చేసుకున్నాం. 2 kgs 300 600 పడింది మాకు. సరే అయితే ఇంక వీడియో లాస్ట్ వరకు చూడండి. మధ్యలో కూడా కోరస్ ఇస్తూ ఉంటాను, ఎందుకంటే ఎక్కువసేపు చెప్తా ఉంటే మీకైతే బోర్ కొడుతుంది కాబట్టి. ఇంకైతే మా వాళ్ళు అయితే ఫుల్గా అయితే తినేస్తారు. ఇంక నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది అయితే మనం కనుపూర్కి ఎలా బయలుదేరుతాం అనేది మొత్తం చూసేది. ముందు అతనాడు చెప్పేస్తాం పోలీసు వదిలి వదిలి మేమే సరిపోక మా అమ్మ వెనకాల ఇంకో బైక్ అయితే వస్తుందంట. వాళ్ళైతే ఇక్కడ మా ఊర్లో 12 అయితే అయిపోయింది. అసలు వాళ్ళు వచ్చేదాకా కూడా మాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫైనల్గా వాళ్ళు అయితే 12 అయితే వచ్చేసారు. ఇంకనైతే మేమైతే బయలుదేరాము. మా వాళ్ళు చూడండి రేసులు పెట్టుకుంటున్నారు. ముందైతే ఒక బైక్ అయితే పోతా ఉంది, అది కూడా నా బైక్. వాళ్ళ కోసం వెయిట్ చేసాం కానీ వాళ్ళు మాకన్నా ముందు వెళ్తున్నారు ఇప్పుడు. సరేమో అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము పోయేదో అయితే రోడ్డు మొత్తం గతుకులుగా ఉంది. అసలు చూశారు కదా, ఎర్రమట్టి మొత్తం పక్కన చెట్ల కింద అంతా పడిపోయింది. అసలు బైక్ తోలాలన్నా గద వణికేము. మేమైతే హెల్మెట్ వేసుకుని కూడా భయం వేసింది మాకైతే. మా వాడు బైక్ తోలుతుంది, నేను తోలుంటే నేను సేఫ్ అయిపోయి ఉంటాను, ఎందుకంటే హెవీ డ్రైవర్ కాబట్టి. ముందైతే జాంకాయ తోటలు వస్తాయి మా అయితే చూసుకొని వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా డైరెక్ట్ మనం కనుపూర్కి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకున్నాం. తోటలు రెడీ చేస్తున్నారు. అంతా పుచ్చు తోటలను. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, గబ్బలాల చెట్టు, దాని అయితే చూపిస్తాను మీకు. కొంచెం ముందుకు పోవాలంటే ఇంకా ఎక్కడే కాదు. పల్లెటూరులో ఇలాంటి బస్సులు కావాలి మామ. అరగంటకో బస్సు చేస్తాం. మా వాళ్ళైతే ముందు వెళ్తా ఉన్నారు. టెంకాయల పొలం దగ్గరలో జాన్ తోట అయితే వస్తుంది. ఇక్కడ 3 years నుంచి జాన్ తోటలు అలాగే ఉన్నాయంట. వాళ్ళు అది పెంచుతున్నారు, అమ్ముకుంటున్నారు కూడా. చూడండి రోడ్డు పక్కనే రెడీ చేస్తున్నారు. దగ్గరలో ఉన్నాము, అదిగో కనిపిస్తున్నది జాన్ తోట. ఇక్కడికి ఎగ్జామినేషన్ వీడియో అయితే చేస్తారు, లాంగ్ వీడియో. ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నారు, మొత్తం అయితే కటింగ్ అయితే చేస్తున్నారు. చింటూ లోకల్ చింటూ లోకలే మరి, లోకలే ఈసారి ఇదంతా ఆల్రెడీ చేస్తున్నారు. కొంచెం తీగలు అయితే చేస్తున్నాయి పుస్తకాల్లో. అది కూడా గోడ నెక్స్ట్ ప్లాన్ చేస్తాం. ఇట్లా తీసుకెళ్ళి వెళ్తున్నాం మేము. 3 బైకులు వెళ్తున్నాము.
అంటే చాలా జాలీగా ఉంది పోతా ఉంటే. ఈ విలేజ్ ఏంటంటే అన్ని కూరగాయలు పండ్లు అలాంటివి వేస్తారు, మొత్తం వరేస్తారు. ఇక్కడైతే బాగుంటుంది. అర్థం చెరుకు తోటది, చెరుకు ఒకే చెరుకు ఇది ఎప్పుడు అట్లే ఉంది 1 year నుంచి. అయినా 90 ఎట్లా ఉంది ఇది. ముందు చెరుకు సైడ్ అంతా ఇతర రాష్ట్రాలు ఈ పైరైతే అప్పుడే పండిపోయింది. మా పక్కన అసలు ఎన్ని కూడా తీయలేదు. అది బాగుంది. అలా చేసుకోవాలని ఆశ. రోడ్లు అయితే ఏం అసలు అసలు బాగలేదు. చూసుకోవచ్చు 1 hour దాకా అయిపోతుంది ఈ రోడ్లోనే. ఇక్కడ ఒకప్పుడు రస్మతాన్ని చూశారు మామ. ఇసుక చూడండి అసలు ఎలాంటి అలా ఇచ్చేస్తారు. ఇక్కడ ఇసుక అంతా ఎత్తేస్తారు. ఈరోజు బుర్రలు వస్తున్నాడు కథలో దిగేసి ఆ పక్కకి. చాలా అంటే చాలా ఇద్దరు మామ జగన్ ఉన్నప్పుడు. మొత్తం క్లీన్ చేసి ఇక్కడ ఏమి ఇసుక లేకుండా మొత్తం రైలే ఉంది. అరటి తోట, టెంకాయ చెట్లు, అన్ని టెంకాయ చెట్లు వేసేస్తున్నారు. మోటార్ చూసి దాని వల్ల ఉంది. మోటార్లు అన్ని వెరైటీగా ఉన్నాయి. ఫైనల్గా అయితే మేమైతే గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము అందరం. మేము పోయేటప్పటికే గుడి తలుపులు అయితే మూసేసినారు. అందుకనే 3 దాకా వెయిట్ చేసాము. అవతల ముందుకి వెనక 2 సార్లు తిప్పారు. లాస్ట్కి మళ్ళీ ఫ్రీ దర్శనం వదిలేరు. మా వాళ్ళు చూసి ఇప్పుడు మా వాళ్ళు అయితే కొంచెం తెలివి ఉపయోగించారన్నమాట. మా వాళ్ళు ఎక్కువ దూరం నడవలేదని చెప్పి గేట్లు దూకేసి వెళ్ళిపోతున్నాడు. అదిగారా వాళ్ళు వెళ్ళిపోయారని చెప్తున్నాడు. నువ్వు దూకేసి వచ్చారని చెప్పాను నేను మా వాడికి. మా వాడు చూడండి ఇప్పుడు ఈడు చూడండి గేట్ ఎక్కి దూకేస్తున్నాడు. ఇంత కనుపూరు చేసేటప్పుడు మామూలుగా ఇక్కడ జాతర అయితే చేస్తారు, హెవీగా చేస్తారు. మా అసలు ఎక్కడ చిన్న ఇదిగా చేస్తారు. అప్పుడు రావాలి దోలు తీరిపోద్ది అసలు. దీనిలో చూడండి పోలేరమ్మ ఎలా ఉంది అసలు, ముత్యాలమ్మ సారీ. చాలా అంటే చాలా మంచిగా దర్శనం ఇచ్చింది మాకు. అది చూసుకొని అయితే మేమైతే డైరెక్ట్గా ఇంటికి అయితే బయలుదేరేసాము. మా వాళ్ళైతే బీచ్కి వెళ్దామని చెప్పారు. బీచ్కి వద్దురా అనేసి చెప్పాను. ఒకసారి మీరు కూడా దర్శనం ఇచ్చేసుకోండి మా, చూసుకోండి ఒకసారి. చాలా బాగుంది కదా. వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మా, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మా వాళ్ళైతే ఫోటోల మీద ఫోటోలు కొడుతున్నారు. కొన్ని గుళ్ళల్లో ఏంటంటే వీడియోలు తీయరు అన్నమాట. ఫైనల్గా మాకైతే దర్శనం అంటే చాలా అంటే చాలా బాగా జరిగింది. మా వాళ్ళందరూ కూర్చొని వెళ్దాం అని చెప్పాను. అందరూ కూర్చున్నారు. సరే మా అయితే వీడియో నచ్చితే లైక్